కి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మరి ఈ లైవ్‌ని వీక్షిస్తున్న సహోదరులకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రశ్న జవాబులకి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రారంభ ప్రార్థన ద్వారా. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ భూమి మీద చెల్లిస్తున్నాము జీవాన్ని ఊపిరి కలిగి ఉంటే మీ దేవుని మీ కృప పొందండి. తండ్రి, ఈ యొక్క మా జీవితాల్లో ఈ ప్రశ్న జవాబు అనే కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మరి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమడుతూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవులకి అసలు ఈ బోధ అని ఇక చెప్తున్న అంటే వాక్యము చెప్తున్న స్వార్థికులు కానీ ఎవరైనా కానీ ఈనాడు చెప్పవలసిన బోధ ఏ బోధ అంటే అందరూ కూడా మా మేము వింటున్న వాక్యము బైబిల్లో నుంచే కదా చెప్తున్నారు, మాకు సహోదరులు చెప్పేది బైబిల్ నుంచి కదా, అటువంటిప్పుడు ఎందుకు తప్పు అవుతుంది అని చాలామంది కూడా ప్రశ్నలు వేస్తున్నారు. మీది ఎలా కరెక్ట్ అవుతుంది, మాది ఎలా రాంగ్ అవుతుంది అని అడుగుతున్నారు. అందుని గురించి ప్రశ్న గురించి ఈ ప్రశ్నను అడగాలని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మేము వెళుతున్న దాంట్లో సత్యం లేదా, మీదే సత్యమా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరి విషయమే నా అభిప్రాయ ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నను సహోదరుని అడిగి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయం సాధనగా తండ్రి దేవునికి యేసుక్రీస్తు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే లైవ్లో వీక్షిస్తున్న సహోదరులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రశ్నల్ని అడగటానికి వచ్చిన తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈనాడు సమాజంలో బైబిలు అంటే బైబిలు వాళ్ళు చెప్పేది, ఎవరు చెప్పేదైనా బైబిలే కదా, ఎవరు చెప్పేదైనా దేవుని మాటలే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే క్రైస్తవులుగా మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది 2 నిబంధనలు కలిగినది గ్రంథం. మనకి మొట్టమొదటి విషయం అది. మొట్టమొదటిదే 2 నిబంధనలు కలిగింది. ఏంటి 2 నిబంధనలు అంటే, ఒకటి పాత నిబంధన, మొదటి నిబంధన. రెండోది కొత్త నిబంధన. ఈ పాత నిబంధన అనేది దేవుడు ఒక జాతితో అనగా ఒక ఇశ్రాయేలు జాతితో చేసిన నిబంధన. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అది ప్రత్యేకంగా మాట్లాడుతూ నేను ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అనే మాట వాడతాడనమాట. అది చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే బైబిలు అంతా దేవుని మాటలే అనుకుంటున్నారనమాట. అయితే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అది నిర్గమాకాండ 20 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన అది. అంటే ఒక జాతి ప్రజలు అనగా అబ్రహాము యొక్క సంతతికి సంబంధించిన ప్రజలు వారికి యేసుప్రభువు వచ్చేంతవరకు కూడా అతిక్రమాలు జరగకుండా ఉండటానికి ఆ నిబంధన ఇవ్వటం అనేది జరిగింది. అది మనకి 3వ అధ్యాయము గలతీ పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందువల్ల గమనించాల్సిన విషయాలు ఇవి. యేసుప్రభువు వచ్చే వరకు అతిక్రమాలు జరగకుండా ఉండటానికే ఈ నిబంధన ఇవ్వడం జరిగింది. అయితే అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, ఆదికాండము 22 అధ్యాయం 18 వచనంలో నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయన. అయితే ఆ వాగ్దానమైన క్రీస్తు వచ్చారు. ఇది 2000 సంవత్సరాల క్రితం. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతికి సంపూర్ణమైన పాప విమోచన కలిగించాలని దేవుని ఉద్దేశం. అంతవరకు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది క్రీస్తు వచ్చే వరకు ఇవ్వబడిందని మనం గమనించాలి. అప్పుడు అది ఎవరితో దేవుడు మాట్లాడాడో అది ఆ నిబంధన ఎవరికి సంబంధించిందో అర్థమవుతుంది అన్నమాట. ఇలాగ మనం అనేక విషయాలు గమనించగలిగితే యేసుక్రీస్తు వారి ద్వారా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదివితే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన ఆయన మరణం ద్వారా చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా చేశాడని చెప్పడం జరిగింది. అందువల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ద్వారా ధర్మశాస్త్రము రద్దు చేయబడింది.
అదే యేసుక్రీస్తు వారి ద్వారా క్రొత్త నిబంధన అమలు చేయబడింది. ఏది మత్తయి సువార్త 20:20లో నేను అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఎవరికి ఈ సందేశాన్ని ఇచ్చాడనేది మనం గమనించగలిగితే మనము అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఉదాహరణకి లేవికాండం 23 అధ్యాయం ఉంది. విశ్రాంతి దినము, పండగలు అంటే పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగలు, ఈ పండుగలు ఉన్నాయి. అమావాస్య, ఈ పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో చెప్పాడంటే ఇశ్రాయేలుతో చెప్పాడు. ఈ పండుగలు ఎవరు చేశారు? ఇశ్రాయేలు చేశారు. ఎందుకు చేశారు? ఉంది అందులో. అందువల్ల ధర్మశాస్త్రం అనేది యేసుప్రభు వచ్చే వారికి ఇచ్చాడు. అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు మోషే ద్వారా. ఆ నిబంధన అనేది వారికి సంబంధించింది అన్నమాట. అయితే మరి మనం ధర్మశాస్త్రం చదవకూడదా అని అంటే రోమాపత్రిక 15:4 మనకి పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా బోధకుల నిమిత్తం వ్రాయబడ్డాయని చెప్పడం జరిగింది. అంటే ధర్మశాస్త్రం మీరితే ఒక ఇర్మియా, యెషయా ప్రవక్తలు ఏం ప్రవచించారు? ధర్మశాస్త్రాన్ని మీరారు కాబట్టి ధర్మశాస్త్రం మీరటం అంటే విగ్రహారాధన, అలాగే వ్యక్తిగతమైన చెడుతనం చేశారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడంటే బబులోను చెరకి, లేకపోతే కొంతమందిని 10 గోత్రాల అష్షూరు చెరకి అప్పచెప్పాడు. అందువల్ల ధర్మశాస్త్రం మీరితే ఏం జరుగుతుందో దేవుడు అది రాయించబడిన సందేశంలో ఉంది. అది మనకు బోధ కలగడానికి రాయబడింది. ఉదాహరణకి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం తీసుకున్న ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినప్పుడు వారు వ్యభిచరించడం, విగ్రహారాధన చేయటం, విగ్రహాలు కల్పించిన తినటం వల్ల రాలిపోయారు, దేవుని శోధించడం వల్ల అని చెప్పడం జరిగింది. అందువల్ల క్రైస్తవులైన మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే యేసుప్రభు వచ్చే వారికి ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో వారు ధర్మశాస్త్ర ప్రకారం నడవలేనందుకు ఎటువంటి శిక్ష అనుభవించారనే దానికి మాత్రమే మనం చదవటానికి ధర్మశాస్త్రం చదవాలన్నమాట. అంతేగాని మనము బైబిల్ ఎందుకు అంటే కొత్త నిబంధన అనమాట. అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి మనకి కొత్త నిబంధన అమలు చేయబడింది. కొత్త నిబంధన నుంచి పత్రికలన్నీ కూడా మనము క్రైస్తవుడిగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. మనకి అపోస్తలుగా 2:42 మీరు అపోస్తల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట కూడి యందు అన్నారట. అందువల్ల వారు ఆదివారం కూడారు, మనం ఆదివారం ఆరాధన. వారు ప్రభు త్యాగాన్ని ప్రతి ఆదివారం తీసుకున్నారు, మనం కూడా. అలాగే వారు ఆదివారం నాడు వచ్చేటప్పటికి కానుకలు సమర్పించారు, కీర్తనలు పాడారు, వాక్యం బోధించుకున్నారు. మనం కూడా అలాగే మనకి 1 కొరింథీ పత్రిక 14:26 నుంచి ఈ విషయాలు ఉంటాయి. సమాజం కూడినప్పుడు ఏం చేయాలని ఇలా మనము క్రొత్త నిబంధన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా చేయబడిన నిబంధన ద్వారా మనము పాపం నుండి విడుదల పొందాము. ఎలా బ్రతకాలో, క్రైస్తవుడికి ఎలా బ్రతకాలో, దేవుణ్ణి తండ్రిని ఎలాగ ఆరాధన చేయాలో రాయబడింది. అందువల్ల మనం ఏ నిబంధనలు ఉన్నామో, క్రైస్తవులు ఏ నిబంధనలు ఉన్నారో కొత్త నిబంధనలు ఉన్నారు. కాబట్టి ఆచరించాల్సిన నిబంధన ఏది? కొత్త నిబంధన. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఆచరిస్తానంటే, కాబట్టి ఆచరించేది ఏదంటే నీకు అబ్రహాంకి ఏది ఇవ్వబడిందో ఏం చేయాలి? ఆదాంకి ఆజ్ఞ ఏమి ఇవ్వబడింది? పండు తినొద్దు అన్నాడు ఆయన. అది చేయకుండా ఉండాలి. అది పండు తినొద్దనంటే చేయకూడదు. అబ్రహాంకి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, ఆ దేశానికి వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. అలాగే యోబు, ఇలా భక్తిపరులైనటువంటి వాళ్ళు కి ఆనాడు ఆ కాలంలో ఏ నిబంధన కూడా ఆ నిబంధన అనుసరించాలన్నమాట. అంటే ఉదాహరణకి ఆదాంతో చేసిన నిబంధన ఉంది, ఆదికాండం 2:17. అలాగే అబ్రహాంతో చేసిన నిబంధన ఉంది, ఆదికాండం 26వ అధ్యాయం 5-6 అలాగే ఇస్సాకుతో చేసిన నిబంధన ఉంది, అలాగే యాకోబుతో చేసిన నిబంధన ఉంది, అలాగే ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఉంది. మరి ఇర్మియా గ్రంథం 31:31 ఏమన్నాడు? ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయ దినాలు వస్తున్నాయి, అది పాత నిబంధన వంటిది కాదు అని చెప్పాడు. మరి గమనించాల్సిన విషయాలన్నమాట.
అందువల్ల బైబిల్ అంతా దేవుని మాటలు అంటే సాతాను మాటలు ఉన్నాయి, దుర్మార్గులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అలాగే ఇంకా అనేకమైన అది లోకంలో వాళ్ళ వ్యక్తిగతమైన చెడుతనాలు చేయబడిన రాయబడి ఉన్నాయి. అందువల్ల గమనించి ఈ కాలంలో ఈ దేవుడు ఎవరితో ఏం మాట్లాడాడో అది ఆ కాలానికి వర్తిస్తుంది. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న వాగ్దానాలు ఇశ్రాయేలీయులకి. ఆ వాగ్దానాలు మీరు ధర్మశాస్త్రం అనుసరిస్తే దీవించబడతారు, లేకపోతే శపించబడతారు అన్నాడు. ఆ వాగ్దానాలు అటుకొచ్చి క్రైస్తవులకి ఇవ్వకూడదు కదా. అది గమనించాల్సిన విషయాలు అనమాట. ఇలాగా మనం గ్రంథాన్ని సరిగా మనము క్రొత్త నిబంధనలు ఉన్నామా, పాత నిబంధనలు ఉన్నామా? క్రొత్త నిబంధనలు యేసుప్రభువు ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధనలు ఉన్నాం, మధ్యవర్తి అయినా కాబట్టి కొత్త నిబంధనలు ఉన్నాం. కొత్త నిబంధనలు ఉన్నప్పుడు ఆ అపోస్తులు ఏం బోధించారో ఆ బోధన అనుసరించి మనం వెళ్ళాలి. అంతేగాని బైబిల్ అంతా దేవుని మాటలే కాబట్టి నేను ప్రతి మాట అనుసరిస్తానంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో విడాకులు ఇచ్చి వివాహం చేసుకోమని ఉంది. మరి యేసుప్రభువు ఏం చెప్పారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలోను, అలాగే అపోస్తలుల మన మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలోను పౌలు గారు ఏం చెప్పారు, ప్రభు ఏం చెప్పారు? విడాకులు ఇచ్చి వివాహం చేసుకోకూడదు, భార్య బ్రతికొండగా వివాహం చేసుకోకూడదు అన్నారు. మరి ధర్మశాస్త్ర ప్రకారం నేను విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడంటే నువ్వేమైనా ఇశ్రాయేలుడువా? కాదు కదా. మరి కొత్త మీద యేసుప్రభువు ఏం చెప్పారు నీకు? భార్య బ్రతికొండగా వివాహం చేసుకోవద్దు అన్నారు. మరి భార్య బ్రతికొండగా వివాహం చేసుకుంటే వ్యభిచారం అన్నారు. మరి ప్రభు మాట వినాలి కదా. అలాగే రోమపత్రికలో కూడా 7వ అధ్యాయంలో కూడా భార్య బ్రతికొండగా వివాహం చేసుకుంటే అది వ్యభిచారం అన్నారు. అందువల్ల నువ్వు కొత్త నిబంధనలు అనుసరిస్తావా, పాత నిబంధనలు అనుసరిస్తావా? ఏది నీకు ఇవ్వబడింది నియమం? అది గమనించాలన్నమాట. ఓకే, మరి చక్కగా వివరించి చెప్పిన సహోదరులకి ప్రభు పెట్టిన హృదయపూర్వకం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు బోధ అనేది మా సహోదరు అంటే మా అయ్యగారు చెప్పింది కరెక్టా కాదా, మీరు చెప్పిందే కరెక్టా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి అందు గురించి ఈనాడు మనం కొత్త నిబంధన అనుసారంగా అపోస్తులు బోధించిన విధానంలోనే బోధించాలి తప్ప మరొక విధానంగా బోధిస్తే దేవుని రాజ్యంలో చేరడం కష్టం. ఎందుకంటే రక్షణ అనేది ఇక యేసుక్రీస్తు వారి యొక్క మాట వల్ల కలుగుతుంది అనేది మనకి మొత్తం ఆ యొక్క రోమిలు రాసిన పత్రికలో వినడం వల్ల విశ్వాసం వినటి క్రీస్తు యేసు యొక్క మాట వలన కలిగినప్పుడు ఆయన మాట ఆయన ఏదైతే యేసుక్రీస్తు వారు బోధించారో ఆ బోధనల ప్రకారంగా యేసుక్రీస్తు వారికి ఏ బోధన అయితే అప్పగించారో ఆ బోధే అపోస్తులు చేయవలసింది. అపోస్తులు ఏ బోధన అయితే బోధించారో ఈనాడు క్రైస్తవులు కూడా ఆ బోధనే బోధించాలని మరి చక్కగా తెలియపరిచారు సహోదరులు. అదేవిధంగా రెండో ప్రశ్న ఏంటంటే, ఈనాడు చాలామంది అంటే క్రీస్తు సంఘస్థులు లేదంటే చాలామంది ఒక ప్రశ్న ఏంటంటే, మీరు క్రీస్తు సంఘంలో ఉంటేనే రక్షించబడతారు, మరి ఏ సంఘంలో ఉన్నా రక్షించబడరు అని చాలామంది బోధిస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు క్రీస్తు సంఘంలోనే ఉంటే ఎందుకు రక్షించబడతారో, కారణం ఏంటి అనేది కూడా మనం ఈనాడు తెలుసు. ఎందుకంటే క్రీస్తు సంఘం ఒకటైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, మరి మిగతా సంఘాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నవి కాదా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మాటల విషయంలో. అందుకే ఈ విషయాన్ని కూడా సహోదరుల్ని అడిగి తెలుసుకుందాం. ఈ సమయం సహోదరులకు అప్పగిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉంటేనే రక్షణ, మత శాఖల్లో అంటే వేరే అనేక రకాలైన పేర్లు పెట్టుకున్న దాంట్లో రక్షణ ఉండదు అని అంటే అది కాదు. సందర్భం ఏంటంటే, విషయం ఏంటంటే, ఇప్పుడు నిజానికి వాక్యానుసారంగా నడిచే ఏ సంఘము అనగా మొదటి శతాబ్దం యొక్క బోధ ప్రకారంగా నడిచే సంఘము అది ప్రభు సంఘమై ఉంటుంది. కలిగిన సంఘాలు ఇప్పుడు ఒకటి మొట్టమొదటి విషయం ఏంటంటే, రామపత్రిక చాలా మొదటి శతాబ్దంలో యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? మొదటి శతాబ్దంలో యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని అంటే, నిత్య జీవం కొరకు, గత పాప క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని ఎందుకు విశ్వాసం ఉంచారు. అందువల్ల మీరు ప్రభువుని విశ్వసించడం కారణం అదనమాట. అందువల్ల ఇప్పుడు ఏసే దేవుడని ఏసే తండ్రి అని చాలామంది విశ్వసించడం వల్ల అనేక సంఘాలు కట్టుకుని అనేక డాక్ట్రీన్లు అయ్యారనమాట. అనేక డాక్ట్రీన్ల రూపంలో సంఘాలు నడిపిస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళ క్లారిటీ ఏముంటుంది? మొదటి శతాబ్దంలో అపోస్తుల బోధలో క్రీస్తు సంఘాలు ఉన్నాయి.
క్రీస్తు సంఘాలు కట్టబడ్డాయి. ఏమని కట్టబడ్డాయి? దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు, లేకపోతే దేవునితో సమానుడు, దేవుని కుమారుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా నిత్యజీవం వాగ్దానం చేయబడిందని విశ్వసించి వారు బాప్తిసాలు పొందారు. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో క్లారిటీ లేదు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదు, పరిశుద్ధాత్మల గురించి ఉన్న సరైన అవగాహన లేదు. మరి లేకోకుండా మన రక్షణ ఎలా జరిగింది? మొదటి విషయం. రెండవది, ఆరాధన తండ్రికా కుమారుడికా? అనగా తండ్రి అయిన దేవునికే, యేసుప్రభు వారికా? మరి యేసుప్రభుకి ఆరాధన చేస్తుంటే యేసుప్రభు ఎక్కడ కోరుకోలేదు కదా, తండ్రి కదా. యోహాను సువార్త 4:24 తండ్రి కదా ఆరాధన కోరుకున్నది, తండ్రి కదా ఆరాధన కోరుకుంది. అందువల్ల ఇప్పుడు ఎందుకు వేరే సంఘాలు రక్షణలో లేవని ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు అడిగారంటే ఆ ప్రశ్న, ఇప్పుడు ఒక మొదటి శతాబ్దం అంటే దేవుడు ఎవరో, యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పారు కదా, 4:5లో, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అన్నాడు. మరి తండ్రిని కుమారుని ఎరగకపోతే నిత్యజీవం ఎలా వస్తుంది? మరి తండ్రిని కుమారుని ఎరగని ఎన్నో సంఘాలు ఉన్నాయి, మరి అవి నిత్యజీవానికి ఎలాగెళ్తాయి? ఆలోచించాలన్నమాట. అది అర్థమైంది. అలాగే ఒక ప్రత్యేకమైన జనం, ఒక సంఘం అంటే ప్రత్యేకించబడింది, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడితే వ్యభిచారం చేసి వచ్చి సంఘంగా ఉండటం, లేకపోతే పనికిమాలిన వ్యాపారాలన్నీ చేసి సంఘంలో కూర్చోవడం, జారత్వాలు చేయటం, ఇలా ఎచ్చలవిడిగా బ్రతుకుతూ మేము ఏ సంఘమైనా వెళ్తుందంటే ఎలా కూర్తుంది? అందువల్ల మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు తండ్రి ఉంచుకున్న ఆమెతో వెళ్ళాడంట, వాడిని విలేసేయమన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో వాడిని విలేయండి అన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘంలోనే ఎందుకు రక్షణ అంటే, క్రీస్తు సంఘంలో ప్రత్యేకత ఉంటుంది, వీలు ఉంటుంది. క్రీస్తు సంఘంలో తండ్రి ఎవరో తెలుసు, యేసుప్రభు ఎవరో తెలుసు, స్పష్టమైన విశ్వాసం ఉంటుంది. క్రీస్తు సంఘంలోనే ఎందుకు నిత్యత్వంకి వెళ్తారంటే, క్రీస్తు సంఘంలో ఎవరైనా వాక్యానుసారంగా బ్రతకకపోతే, అంటే ఒకవేళ మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన లిస్టులో ఎవరైనా జారులు కానీ, వ్యభిచారులు కానీ, లేకపోతే త్రాగుబోతులు కానీ, తిట్టుబోతులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వెలివేస్తుంది సంఘం. ఆ వెలివేయటం ద్వారా సంఘం ఏమవుతుందంటే క్రమశిక్షణలోకి వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే సంఘంలో పవిత్రత ఉంటుందో, అందరూ పరిశుద్ధులుగా బ్రతుకుతారో, ఆ సంఘం కాదా పరలోకం వెళ్ళేది. అంతేగాని ఎవడిష్టమవుతున్నట్టు వాడు బ్రతికి ఆదివారం ఏదో నామకార్థంగా వచ్చి మేము పరలోకం వెళ్ళిపోతాం, మా సంఘం ఎత్తబడుతుంది అంటే ఎలా వెళ్ళిపోద్ది? నువ్వు నమ్మిన డాక్టర్ని తప్పు, నీ విశ్వాసం అనేది సరైనది కాదు. కాబట్టి నీ విశ్వాసం సరికానప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు ధైర్యం ఎక్కడ వస్తుంది? అలాగే వాక్యానుసారమైన జీవితం లేదు. అంటే ఆదివారం వస్తే సరిపోద్ది, డబ్బులు ఇస్తే సరిపోతుంది, ధనం ఇస్తే సరిపోద్ది, పరలోకం వెళ్ళిపోతాం. మరి ఇలాంటి బోధ కలిగిన సంఘాలు ఎల్లవనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం జరిగిందనమాట. అందువల్ల మొదటి శతాబ్దం ప్రకారంగా సంఘం నడిపించబడి, మొదటి శతాబ్దం ప్రకారం సంఘం ప్రకారంగా దేవుని ఆరాధించుతూ ఉన్నవారు. అలాగే ఎఫెసీ పత్రిక 4:17 ప్రకారం అన్ని జనులు నడిచినట్టుగా నడుచుకోకుండా యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకునేటట్టుగా ప్రతి ఒక్కరు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఉంటే ఆ సంఘము క్రీస్తు సంఘము, ఆ సంఘము పరలోకం అనేది, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు చనిపోతే ప్రభునందు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాల్లో అంటే బోధ అనేది అపోస్తలులు బోధించిన బోధ ప్రకారంగా, రెండోది సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్న అంటే ఆయన ఏర్పాటు చేసిన నిబంధన ప్రకారంగా సంఘానికి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా కార్యక్రమాలు చేస్తూ, సత్యంలో నడుస్తూ, తప్పు చేసిన వారిని ఖండిస్తూ, అనేక మందికి మాదిరి కలిగి ఉండాలని, ఆ విధంగా ఉన్నవారు పరలోక రాజ్యం వెళ్తారని సహోదరులు తెలియజేయడం జరిగింది. అదే మరికొంతమంది ఇంకొక డౌట్ అడిగారు. ఏంటంటే డౌట్ అంటే, ఇప్పుడు మేము డినామినేషన్లో ఉన్నాము, మేము మరణించిపోయాము, మేము పరలోక రాజ్యం వెళ్తామా వెళ్ళమా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆ విషయం అడిగేటప్పటికి, అంటే మరణించిన వారు ప్రతి ఒక్కరు కూడా వెళతారా అంటే
ఏమని చెప్పాలో కూడా చాలా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుండగా కొంతమంది ఏమని అడుగుతున్నారనేది మరి బ్రదర్ గారు ఈ విషయం గురించి కూడా అడగండి అని తెలియపరిచారు. అందుకే వారి గురించి కూడా ఈ యొక్క ప్రశ్నను అడుగుతున్న సహోదరులు దాని గురించి కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాను. సంగతులు సరిగా తెలియకుండా ఎలాగా క్రైస్తవుడిగా బ్రతకగలుగుతారు? అది. సంగతులను సరిగ్గా తెలియకోకుండా విశ్వాసం అనేది సరైన విశ్వాసం లేకుండా ప్రవర్తన అనేది ఇప్పుడు బోధన బట్టే కదా ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అపోస్తులు ఏదైతే బోధించారో మొదటి శతాబ్దంలో ఆ బోధ ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగిస్తే కనుక నిత్యత్వానికి వెళ్తాడు. కానీ ఏదో ఆ రోగానికో పెళ్ళికో బాప్తిసం పొంది నేను ప్రభువు నమ్ముకున్నానని చెప్పేసి ఊరికనే తను ఆ, క్రీస్తు యొక్క స్వారూప్యం క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే మొదటి జేపీసీ పత్రిక 4:11లోను అలాగే గలతీ పత్రిక 4:11 క్రీస్తు రూపము అనగా ఆయన గుణములు యేసుప్రభువు వారి యొక్క గుణములు ఒక్కొక్కటి సంపాదించుకోకుండా మరణిస్తే ఎక్కడికి వెళ్తారు మరి? అందువల్ల ఈ క్రీస్తునందు సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అయితేనే పరలోకం వెళ్తారనమాట. అంతేకాని ఊరకనే భౌతిక అవసరాల నిమిత్తం ప్రభువు నమ్ముకుని ఏదో ఒక మత శాఖలో ఉండి చనిపోతే పరలోకం ఎలాగెళ్తారు? మొదటి శతాబ్దం బోధ ప్రకారంగా సంఘము కట్టబడి మొదటి శతాబ్దం ప్రకారంగా తమ జీవన శైలిని సరిచేసుకుంటూ మొదటి శతాబ్దం ప్రకారంగా బోధించిన సందేశం ప్రకారంగా జీవన శైలిని కట్టుకుంటూ మరణిస్తే పరలోకం వెళ్తాడు. ఊరకనే ప్రభు నమ్ముకుంటే అది ప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతే మరి స్వభావం సాధించాలని యేసుప్రభు స్వరూపంలోకి ఎదగాలని ఎందుకు బోధించడం జరిగింది? ప్రభు నమ్ముకుంటే సరిపోద్ది మీరు పరలోకం వెళ్ళిపోతారంటే ఇబ్బంది లేదు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన తర్వాత ప్రభువులాగా జీవించి మరణించాలి. మరి ప్రభులాగా జీవించే విధానము ఎక్కడ ఉంటుంది? అపోస్తులు బోధించిన బోధలోనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బోధలు ఉండవు. మొదటి శతాబ్దం ప్రకారంగా ఉంటేనే ఆ వ్యక్తి యేసుప్రభు స్వరూపం సాధిస్తాడు. హెచ్చరికలు జరిగితే జీవన శైలి అనేది ఒక ప్రత్యేకంగా బోధించబడుతుంది. అంతేగాని సరైన బోధలో లేకుండా అబద్ధ బోధలో ఉన్నవాడు గుడ్డివాడుతో గుంటలో పడతారని ఉంది. అబద్ధ బోధలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? అది ఆలోచించేయండి అంతే. ఓకే అండి. మరి సహోదరులు ఈ 3 ప్రశ్నల గురించి ఎంత చక్కగా వివరించి చెప్పారు. ఎందుకంటే ఒకటి బోధలో కరెక్ట్గా ఉండాలి, 2 జీవితాన్ని కట్టుకోవాలి, 3 వాక్యానుసారమైన బ్రతుకులో కొనసాగుతూ క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారై ఉండాలని, అంటే ఈ యొక్క అనుభవంలోకి రక్షణ పొంది రక్షణ గురించి అనుభవ జ్ఞానం పొందగలవారయ్యేటట్టుగా అనుభవంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళు రక్షించబడతారని, వారు పరలోక రాజ్యం వెళ్తారని సహోదరులు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈనాడు చాలామంది పెళ్ళిళ్ళకి బాప్తీసం తీసుకున్న వంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదైనా కార్యక్రమం జరిగితే బాప్తీసం తీసుకున్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఈ విధంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఏంటంటే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం వెళ్తారా అంటే పరలోక రాజ్యం వెళ్తారంటే వెళ్ళడానికి అవకాశమే లేదని ఎందుకంటే వాక్యమే తెలియపరుస్తుంది. అనుభవ జ్ఞానంలో అవును, ఎందుకంటే అవును దౌర్భాగ్యాలను తెలియజేయడం జరిగింది. అందుగురించే మరికొన్ని పత్రిక 15:18 చెప్పిన 19 చెప్పిన మాట ప్రకారంగా అందుకే ఈనాడు ఈ లోకం మట్టుకు కాకుండా రాబోయే లోకాన్ని కూడా స్వతంత్రించుకునేలాగా రక్షణ పొంది అనుభవ జ్ఞానంలోకి వెళ్ళిన వారే రక్షించబడతారని తెలియజేయడం జరిగింది. మరొకటి ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఈనాడు ప్రజల మధ్య వెల్లడవుతున్నది ఏంటంటే చాలామంది ఆల్రెడీ రెండోసారి అడిగిందే, కానీ దాని గురించి నాకు ఇంకా క్లారిటీ రాలేదు. దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సంఘము
దేవుడి చేత ఏర్పరచబడింది. సంఘానికి ఏ పేరు ఉండాలంటే క్రీస్తు సంఘం అనేది ఉండాలనేది రోమపత్రిక 16 అధ్యాయం 16 వచనంలో చెప్పిన మాట ప్రకారం సహోదరులు తెలియపరిచారు. సంఘం అంటే ఏంటి, సంఘం యొక్క ఔన్నత్యం అనేది మనలో ఎలా కలుగుతుంది అనేది కూడా ఈ విషయం గురించి కూడా తెలుసుకొని మనం అర్థం చేసుకుందాం. మరి ఈ సమయం సహోదరులకు అప్పగించు. సంఘం అంటే పిలువబడిన వారు అని అర్థం. మొదలుకొన్న పత్రిక 1:1 2వ వచనం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినవారు. కాబట్టి సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే ఏంటంటే క్రీస్తు రక్తము చేత కొనబడినవారు. అది ప్రకటన 5, 9, 10 వచనాల్లో క్రీస్తు రక్తము చేత కొనబడినవారు. అందువలన యేసుక్రీస్తు రక్తం నందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందడం అనేది ప్రభు రక్తం చేత పరిశుద్ధపరచబడ్డం. పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారిని సంఘం అన్నాడు. అంతేకాని ఊరికనే పెళ్ళిళ్ళకో రోగాలకో పొంది అది సమాజంగా కూడుకున్న దాన్ని సంఘం కాదు. ఎందుకంటే గత పాప క్షమాపణ ఉంది. అంటే గతంలో చేసినంత పాపాలన్నిటికీ క్షమాపణ పొంది యేసుప్రభు ద్వారా బాప్తిసం పొందిన తర్వాత రోమపత్రిక 6:1-2 వచనాల ప్రకారంగా పాపంలో నిలిచి ఉండకుండా పరిశుద్ధులుగా కొనసాగటం అనేది సంఘం అన్నమాట. ఆ సంఘం అంటేనే లోకములోనే పిలువబడిన వారు అనమాట. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అది సంఘం అంటే అసలు అర్థం. అంటే అలాంటి సంఘముగా ఉంటేనే నిత్యత్వానికి వెళ్తాం అంతే. అంతేగాని రోగాలు భోగాల కోసం ప్రభు నమ్ముకుని అందులోనే ఏదో దేవుడు ఇచ్చాడని చెప్పేసి లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ బ్రతికితే నిత్యత్వానికి ఎలాగెళ్తాం? అదనమాట. సంఘం అంటేనే పిలువబడినవారు. ఆ ఆత్మ సంబంధంగా బ్రతకడానికి పిలువబడిన వారిని సంఘం అన్నాడు అనమాట. ఆత్మ సంబంధం వృద్ధి చెందాలి సంఘం అంటే. మొదటి శతాబ్దం ప్రకారంగా మంచి పనులు సత్క్రియలు చేయాలి. సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి. సంఘం ద్వారా వారు ఆత్మ సంబంధం వృద్ధి చెందాలి. సంఘం ద్వారా అనేకమైన మంచి పనులు అంటే సువార్త ప్రకటన కానీ, లేకపోతే బైబిల్ స్కూల్ కానీ, లేకపోతే సంఘం ద్వారా పేదలకి దిక్కులేని దరిద్రులకు సహాయం చేయటాలు కానీ, ఇలాగున ఉండే సంఘమే సంఘం, క్రీస్తు సంఘం. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఉండేదన్నమాట. అది సంఘం అంటే అసలు. మరి సంఘం అంటే ఏంటో తెలియపరిచారు సహోదరులు. అవును, అర్థమైంది. అవును, ఎందుకంటే మనము మొదటి శతాబ్దంలో ఎలాగైతే అపోస్తులు బోధించారో, ఎలాగైతే జీవించారో, ఎలాగైతే ముందు కొనసాగారో అలాంటి వారే సంఘం అని తెలియజేయడం జరిగింది. మరొక ప్రశ్న ఏంటంటే చాలా విషయాల్లో అసలు బోధ అనేది ఎక్కడ చెడిపోయింది? బోధ ప్రపంచంలో ఈనాడు మొదటి శతాబ్దంలో మరి బోధ కరెక్ట్గా వెళ్ళింది. మరి ఇప్పుడు బోధ ఎక్కడ చెడిపోయింది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా సహోదరులు కొన్ని విషయాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ సమయం సహోదరులు క్రీస్తు శకము 100వ సంవత్సరం వరకు కూడా యోహాన్ గారు బ్రతుకున్నారు. అప్పటి వరకు కూడా మొదటి శతాబ్దం ప్రకారం అంటే అపోస్తులు బోధించిన బోధ ప్రకారంగానే సంఘాలు నడిపించబడ్డాయి. అలాగని అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. తండ్రిని కుమారుని ఒప్పుకోలేని వాళ్ళు ఆనాడు కూడా ఉన్నారు. అలాగే మొదటి తిమోతి 4వ అధ్యాయంలో కూడా అనేక మంది అబద్ధ బోధకులు వస్తారని కూడా చెప్పడం జరిగింది. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా వారు అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు ఉంటారు మీలో. వాళ్ళు భౌతిక సంబంధం అంటే లాభం కోసం మిమ్మల్ని మనుషులు కొనియాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు జరిగింది అని అంటే క్రైస్తవ్యము ఎప్పుడైతే క్రైస్తవ్యం అనేది ఒక రోమా ప్రభుత్వంలో ఒక ఆయన రక్షించబడి, కాన్స్టంట్ అనే రాజు రక్షించబడి ఆయన ఏం చేశాడంటే కొన్ని కలిపేశాడు. అంటే క్రిస్మస్ చేయాలని, అలాగే ఈస్టర్లో ఇలా కొన్ని పద్ధతులు వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజమతం కింద చేసేశారు క్రైస్తవ్యాన్ని. అప్పటి నుంచి ఏమైందంటే ఈ కాన్స్టంటైన్ రాజు అంటే క్రీస్తు పూర్వము సుమారుగా 300 ఆ సమయాల్లో ఈ కాన్స్టంటైన్ రాజు వచ్చి ఏం చేశాడంటే రక్షించబడిన తర్వాత లోకంలో పండుగలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా పండుగలు ఉన్నాయని చెప్పేసి పండుగలు ప్రవేశపెట్టడం, అలాగే కొన్ని ఆచారాల వ్యవహారాలు పెట్టడం, అలాగే వాయిద్యాలు ప్రవేశపెట్టడం, ఇలా నానా రకాలైన విధానాలన్నీ ప్రవేశపెట్టడం ద్వారా
సంఘం ఏమైపోయిందంటే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు ఈ అబద్ధ బోధల వల్ల ఏమైనాయంటే కలుషితం అయిపోయినాయి అనమాట అప్పుడే. అలా కలుషితం అవుతుండగా మరలా కొంతమంది పరిశుద్ధులు ఏం చేశారంటే ఆహ్, మొదటగా ఏర్పడిన సంఘము అపోస్తలుల 2 అధ్యాయంలో క్రీస్తు స్వరక్తం సంపాదించిన సంఘమని, ఆ సంఘము నమూనాలు అనగా అపోస్తలు కార్యాలు, అలాగే పత్రికలు ఇవన్నీ గమనించి వాయిద్యాలు వాయించకూడదని, అలాగే తండ్రి కుమారుని అంగీకరించాలని, దేవుని దేవుడిగాను ప్రభువుని ప్రభువునిగా ఎరిగి ఉండాలని, అలాగే సంఘము అంటే రక్షించబడిన ప్రజలు పవిత్రంగా ఉండాలని, వాక్యానుసారంగా ఇలా మంచి పనులు చేయాలని, లేకపోతే ఆ తండ్రిని ఆరాధించాలని, ఇలాంటివి సుమారుగా సహోదరులు కొంతమంది ఆత్మ సంబంధంగా బైబిల్ని గ్రంథాన్ని దేవుని గ్రంథాన్ని బాగా చదివిన వాళ్ళందరూ కూడా స్టడీ చేసి తీసుకొచ్చారన్నమాట. అది ప్రారంభంలోనే ఏమైందంటే అబద్ధ బోధల చేత సంఘము అంటే మొదటి శతాబ్దంలో సంఘము అపోస్తలులు ఉన్నంత వరకు బాగానే ఉంది. తర్వాత ఈ రాజకీయపరమైనది అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సంఘం అనేది పాడైపోయిందన్నమాట. అలాగనే ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ తీసి మాట్లాడడం, ఇలాగ సంఘాలు అనేవి ఏమైపోయినాయంటే పాడైపోయినాయి అన్నమాట. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పేరు పెట్టుకోవడం, ఎవరి ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు వాళ్ళు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి సిద్ధాంతాలు తయారు చేసుకోవడం, అంటే డాక్ట్రిన్స్ తయారు చేసుకోవడం, ఆ డాక్ట్రిన్ ప్రకారం చేయటం. అంటే ఉదాహరణకి నెలకొకసారి ప్రభు త్యాగాన్ని ప్రభురాత్రి భోజనం ఇవ్వటం, అలాగే వాయిద్యాలు ప్రవేశపెట్టడం, అలాగే వచ్చిన ధనమంతా సేవకుడు ఎట్టుకుపోవడం, ఇలాంటి ఎన్నో కల్పితాలు ఉండడం వల్ల సంఘాలు పాడైపోయినమాట. మొదటి శతాబ్దం ప్రకారం సంఘంలో ఉన్న ధనం సంఘ కార్యక్రమాలకి, సువార్త పోషణ కొరకు సంఘ పెద్దలకి, ఇలా బీదలకి, ఇలా తర్వాత విధవరాండ్రలకి, ఇలా ఒక ప్రత్యేకంగా సంఘంలో ధనము పత్రికలో రాయబడిన ప్రకారంగా జరిగించేవారు అనమాట. ఇప్పుడంతా కూడా ఏంటి, సంఘం ఎవరిదంటే పాస్టర్ గారిది. సంఘం పాస్టర్ గారిది అయిపోయింది, డబ్బులన్నీ పాస్టర్ గారిది అయిపోయినాయి. పాస్టర్ అనే పదం సంఘ పెద్ద అని అర్థం అనమాట. ఎప్పుడైతే పాస్టర్ గారు సంఘం అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు ఇష్టం వచ్చినట్టు చేయటం మొదలెట్టాడు అనమాట. అలాగే సంఘాలు పాడైపోయినాయి అనమాట. మొదటి శతాబ్దంలో అపోస్తలులు మరణించిన తర్వాత నుంచి సంఘాలు అనేవి అబద్ధ బోధలు చేరి పాడైపోయినాయి అనమాట. మొదటి శతాబ్దంలో ఉన్న బోధ ఈనాడు ఆ కాలం నుంచే కూడా అబద్ధ బోధకులు ఉన్నారని, అపోస్తల బోధను అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా అపోస్తలుని ప్రజల మధ్యకు పంపిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నానని, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు మీ మధ్యన ఉన్నాయని, అలాగే పౌలు గారు కూడా ఏంటంటే కక్ష చేత కొంతమంది బోధిస్తున్నారు, కొంతమంది మిష చేత బోధిస్తున్నారు, ప్రభువుని ప్రకటిస్తున్నారని, నా బంధకులతో కూడా నాకు శ్రమను తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనే క్రీస్తును ప్రకటించుచున్నారని, వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగిన ప్రేమతో ప్రకటించుచున్నానని తెలియపరిచారు. అందుకే ఈనాడు సువార్త అనేది ఆ కాలంలో నుంచే చెడిపోయిందని, దాని గురించి పరిశుద్ధులైన వారు ఎవరైతే మొదటి శతాబ్దం యొక్క నమూనా తీసుకొని ప్రకటన చేస్తున్నారో, మొదటి శతాబ్దం యొక్క నమూనా ప్రకారంగా జీవిస్తున్నారు, మొదటి శతాబ్దంలో చేయబడిన జీవిత విధానాన్ని చూపిస్తున్నారు, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళడానికి కూడా పరలోక రాజ్యం వెళ్తారని తెలియపరచడం కూడా జరిగింది. ఎందుకంటే అవును, బోధ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు బోధ ఏం బోధించాలో తెలియక కూడా ప్రజల్ని ఏం చేస్తున్నారంటే భ్రమ పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ప్రశ్నలు ఎందుకు అడగడం జరిగిందంటే చాలామందికి తలంతుతున్నాయి, కానీ ఎవరు కూడా బయట పెడతలేదు. ఏదైతే ఏముందో ఎక్కడుంటే ఎవరు చెప్పింది ఏఐ గారు చెప్తే ఏముంది మంచిగా కరెక్ట్గా చెప్తున్నారు కదని అనుకుంటూ వెళ్ళిపోతున్నారే కానీ వాస్తవాన్ని గ్రహించుకోకుండా ఆ ప్రకారంగా సత్యాన్ని తెలుసుకోకుండా జీవన విధానాన్ని కొనసాగించకుండా ఏదో మనసుకు నచ్చిన స్వేచ్ఛారాధన టైపులో చేసుకుంటూ పోతున్నారే తప్ప సత్యారాధన అంటే దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే, క్రీస్తు సంఘముగా కట్టబడుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పరలోక రాజ్యం, అంటే అపోస్తలుల బోధ ప్రకారంగా
ఆ బోధన అనుసరించే వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉందని ఎంతో చక్కగా వివరించి తెలియపరిచిన సహోదరులకి ప్రభు బిడ్డ నా హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నానండి. ఇంతటితో ఈ ప్రశ్న కార్యక్రమం ముగించబడ్డది. ఈ సమయాన్ని ఇక ప్రార్థన చేయాల్సిన సహోదరులకి ఈ సమయం ఇస్తాం. మహోన్నతుడా, మా ప్రియ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవా, మీ దయ వల్ల బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, జీవానూపిని కలిగి ఉన్నాం. ఈనాడు అనేకమైన అబద్ధ బోధలతో సంఘాలు అనబడేవి నిండి ఉన్నాయి నాయన. మొదటి శతాబ్దపు సంఘం ప్రకారంగా, మొదటి శతాబ్ద బోధ ప్రకారంగా సంఘాన్ని కట్టి సంఘాలు నడిపిస్తేనే, ఆ సంఘ సభ్యులుగా ఉండి ముందుకు సాగితేనే పరలోకం ఉందనే సంగతిని ఈనాడు గ్రహించాం. అందువల్ల మా తండ్రి, అబద్ధ బోధలు ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి శతాబ్ద బోధ గ్రహించి నాయన మొదటి శతాబ్ద బోధ ప్రకారంగా ఆరాధిస్తూ, మొదటి శతాబ్ద బోధ ప్రకారంగా జీవిస్తూ ఉండాలని మేము మా తండ్రి, మా సహోదరులు అడిగిన ప్రశ్నల ద్వారా నేర్చుకున్నాం. ఆయన లైవ్లు వీక్షిస్తున్న మా సహోదరులు, వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, వారి ఆత్మీయ జీవితాలు మెరుగుపరచండి. మీ సంకల్పం ప్రకారంగా మేము సేవ చేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే నాయన, మీ సంకల్ప ప్రకారం మా జీవితాలు గడుపునట్లు సహాయం చేయమని, నాయన మా తండ్రి మీ చిత్త ప్రకారంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని, అలాగే మా దేశాన్ని, దేశ ప్రజల అధికారులు కూడా దీవించమని, అబద్ధ బోధలు ఉన్న వారందరూ కూడా మొదటి శతాబ్ద బోధ గ్రహించి నేను జీవించాలని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఏదన్నా ఓకే.